ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలోని దాదాపు 27 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణుల వల్ల దుబాయ్, అబుదాబి, ఖతార్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని విమానాశ్రయాలు, ఇతర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. దుబాయ్లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అరబ్ హోటల్ వద్ద డ్రోన్ శకలాల వల్ల స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ దాడులకు దిగింది. జెరూసలేం గగనతలంలో ఇరాన్ డ్రోన్లు కనిపించాయి. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో సైరన్ వార్నింగ్స్ వినిపించాయి. ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తోంది. ఇజ్రాయెల్ జోర్డాన్పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్పై దాడులు చేస్తోంది. బహ్రెయిన్ ఎయిర్పోర్టుపై డ్రోన్ దాడి చేసింది ఇరాన్. డ్రోన్ దాడిలో బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది. యుఎస్ ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ తెలిపింది. యుఎస్ స్థావరాలపై కనీవిని ఎరుగని రీతిలో దాడులు చేస్తామంది. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడుల్ని ముమ్మరం చేస్తోంది. జెరూసలేం టార్గెట్గా మిసైల్స్తో దాడి చేసింది. ఇరాన్ దాడిలో ఒకరు చనిపోగా మరికొందరికి గాయాలయ్యాయి. దాంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. జెరూసలేంలో సైరన్స్ మోగించింది. ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఏ క్షణమైనా మిసైల్స్ విరుచుకుపడొచ్చని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఇటు ఇరాక్, బహ్రెయిన్ పైన దాడులు చేసింది. ఇరాక్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని యుఎస్ ఎయిర్ బేస్ను టార్గెట్గా చేసుకుంది. ఇటు ఇరాన్ దాడిలో బహ్రెయిన్లోని బిల్డింగ్ ధ్వంసమైంది. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడుల్ని ముమ్మరం చేస్తోంది. జెరూసలేం టార్గెట్గా మిసైల్స్తో దాడి చేసింది. ఇరాన్ దాడిలో ఒకరు చనిపోగా మరికొందరికి గాయాలయ్యాయి. దాంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. జెరూసలేంలో సైలెన్స్ మోగించింది. ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఏ క్షణమైనా మిసైల్స్ విరుచుకుపడొచ్చని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఇటు ఇరాక్, బహ్రెయిన్ పైన దాడులు చేసింది. ఇరాక్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని యుఎస్ ఎయిర్ బేస్ను టార్గెట్గా చేసుకుంది. ఇటు ఇరాన్ దాడిలో బహ్రెయిన్లోని బిల్డింగ్ ధ్వంసమైంది.